ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తగని పంచాయతీయేనా? పరిపాలనా రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు 3 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఎందుకు ఇప్పటికీ పూర్తి కాలేదు? ఈ ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్ తరలిస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పారు. కానీ పోస్ట్ పోన్ అయింది. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు జగన్. అయితే ప్రస్తుతం క్యాపిటల్ షిఫ్ట్ పై ఎలాంటి కదలికలు లేవు. మరో 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు 1 నెల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జగన్ ముందున్న టైం ఇంకా 2 నెలలే. మరి ఈ 2 నెలల్లో రాజధాని తరలింపు ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొంది. సీఎం జగన్ 3 క్యాపిటల్ ఫార్ములాను విపక్షాలు ఖండిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని చేస్తామంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు ఏపీ రాజధాని అంశం రెఫరెండంగానే జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కొడాలి నాని కూడా ఇదే స్పష్టం చేశారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఇంతకు విశాఖకు రాజధాని విషయంలో జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? జగన్ మదిలో ఏముంది? ఏపీ రాజధాని తరలింపు అంశం ఎన్నటికీ తెగని పంచాయతీయేనా? పరిపాలన రాజధానిని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు 3 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఎందుకు ఇప్పటికీ పూర్తి కాలేదు? ఈ ఏడాది దసరాకు రాజధానిని వైజాగ్ తరలిస్తామని స్వయంగా ప్రభుత్వ పెద్దలే చెప్పారు. కానీ పోస్ట్ పోన్ అయింది. అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ భవనాలు పూర్తి కాలేదని వాయిదా వేసుకున్నారు జగన్. ప్రస్తుతం క్యాపిటల్ షిఫ్ట్ పై ఎలాంటి కదలికలు లేవు. మరో 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకు 1 నెల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జగన్ ముందున్న టైం ఇంకా 2 నెలలే. మరి ఈ 2 నెలల్లో రాజధాని తరలింపు ఉంటుందా ఉండదా అనే సందిగ్ధత నెలకొంది. సీఎం జగన్ 3 క్యాపిటల్ ఫార్ములాను విపక్షాలు ఖండిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేస్తామంటున్నారు. దీంతో రాబోయే ఎన్నికలు ఏపీ రాజధాని అంశం రెఫరెండంగానే జరగబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కొడాలి నాని కూడా ఇదే అంశానికి సంబంధించి స్పష్టం చేశారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. ఇంతకు విశాఖకు రాజధాని విషయంలో జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? జగన్ మదిలో ఏముంది? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, మరి విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందని గత కొద్ది కాలంగా చెప్తూనే ఉన్నారు. మరి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? శిల్ప, విశాఖకు రాజధాని తరలింపు ఆ ప్రోగ్రెస్ అన్నది ఆ ప్రాసెస్ కూడా కావట్లేనట్టే మనకి తెలుస్తా ఉంది. మనోడర్ కూడా విశాఖ రాజధాని తరలింపు అన్నది చాలా త్వరగా వెళ్తుందని చెప్పి కూడా వర్కౌట్ చేశారు. దాంతోపాటు విశాఖ కార్యాలయాలన్నీ కూడా వేగంగా ఏర్పాటు చేయడం, ప్రభుత్వ అధికారులందరూ కూడా కార్యాలయాలు కేటాయించడం. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉండేందుకు నివాసాన్ని కూడా ఏర్పాటు చేశారు, క్యాంప్ కార్యాలయాన్ని కూడా సిద్ధం చేశారు. కానీ ఆ పనులు కొద్దిగా వేగవంతం అవ్వట్లేదని చెప్పి ఆగినట్టు కూడా సీఎంఓ వర్గాలు చెప్పాయి. కానీ 4 నెలల్లో ఎన్నికలు వస్తాయి. అయితే ఈ టైంలో 3 రాజధానులు అనేది ఎగ్జిక్యూట్ అవుద్దా, అది సాధ్యం అవుతుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతా ఉన్నాయి. ఒకవైపు విపక్షాలన్నీ కూడా అమరావతి ఏకైక రాజధాని, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి విపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు ఉండాలని చెప్పి ఒక లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 3 రాజధానులు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలనుకున్నారు. కానీ అనేక ఆటంకాలు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతూ వస్తా ఉన్నాయి. లీగల్ గా కొన్ని ఇబ్బందులు ఎదురవడం కావచ్చు, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నాయి. కానీ అనేక ముహూర్తాలు ఇప్పటికే వైజాగ్ తరలింపుకి అనేక ముహూర్తాలు కూడా ప్రభుత్వం పెట్టినప్పుడు కూడా ఏ ముహూర్తం కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే కంపల్సరీ చేస్తారనే ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈ రాజధానుల అంశం అనేది ఏ విధంగా మారబోతా ఉంది? సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలిస్తాను, అక్కడ నుంచి పాలన చేస్తానని పదే చెప్పిన తరుణంలో ఎన్నికల వరకు వెళ్ళకపోతే అది ఏ విధంగా రిఫ్లెక్ట్ చెందుతుందనే దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. మరోవైపు విపక్ష పార్టీలన్నీ కూడా ఈ 3 రాజధానులు పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అమరావతిలో ఆల్రెడీ రాజధాని నిర్మాణాలు కొంత మేరకు జరిగినాయి కాబట్టి పూర్తి స్థాయి రాజధాని అమరావతిలోనే ఉండాలి, ఏకైక రాజధాని ఉండాలని చెప్పి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు,
మా విధానం నినాదాన్ని పదే చెప్తున్నారు. కానీ విశాఖలో అన్ని కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నప్పుడు కూడా ఈ రాజధాని తరలింపు అనేది ఇంకా ఆలస్యం అవుతా ఉంది. కానీ ఇప్పుడున్న పరిణామాలు చూస్తా ఉంటే ఎన్నికల నాటికి ఇది సాధ్యం కాదని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అటు రాజకీయం కూడా జోరుగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏ విధంగా రిఫ్లెక్ట్ చెందుతుంది, ఒకవేళ విశాఖకు రాజధాని తరలిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనే దాని మీద కూడా ఆలోచించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇవన్నీ చూస్తా ఉంటే రాజధాని తరలింపు ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అని అనిపిస్తా ఉంది శీల. అయితే వినయ్, మరి అంటే అన్ని సిద్ధం చేసుకున్నారు, ఆల్మోస్ట్ ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. అంటే వెనకడుగు వేయడానికి కారణం ఎలక్షన్స్ వస్తున్నాయనే ఒక అడుగు వెనక్కి వేశారంటారా? అయితే ఖచ్చితంగా ఈ రాజధాని విషయంలో చాలా క్లియర్ గా 3 రాజధానులు మా నినాదం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి మా లక్ష్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా వస్తుంది. దాంతో పాటు ఆ విశాఖలో క్యాంప్ కార్యాలయంతో పాటు మంత్రులకి అదేవిధంగా అధికారులందరికీ కూడా ఈ వసతి గృహంతో పాటు కార్యాలయాలన్నీ కూడా చూశారు. మొన్న దసరాకి వైజాగ్ నుంచే పాలన జరుగుతుంది, దానికి సంబంధించిన ముహూర్తం అంతా కూడా సిద్ధమైందని చెప్పారు. కానీ ఆ ముహూర్తం వర్కౌట్ కాలేదు. మరొకసారి అన్ని కార్యకలాపాలన్నీ కూడా వేగంగా జరుగుతున్న తరుణంలో ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పి అందరూ భావించినప్పుడు కూడా అది సాధ్యపడట్లేదు. అంటే ఎన్నికల దగ్గరకు పడతా ఉన్నాయి. ఇప్పటికే అపోజిషన్ పార్టీలన్నీ కూడా అధికార పార్టీని చిత్తు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాయి. పొలిటికల్ హ్యాపెనింగ్స్ కూడా మారిపోతున్న నేపథ్యంలో విశాఖ రాజధాని తరలింపు అన్నది ఇప్పుడు ఉంటుందా, లేకపోతే ఎన్నికలు అయిన తర్వాత ముందుకెళ్లాలనుకుంటుందా, ఏ అంశం కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. కానీ ప్రస్తుతం చూస్తున్న పరిణామాలను చూస్తూ ఉంటే రాజధాని తరలింపు ఇప్పుడప్పుడే సాధ్యం అయ్యేలా అయితే కనిపించట్లేదు శిల్ప. రైట్ వినయ్, థ్యాంక్ యూ.